1210 rupees. Okay, if 1210 rupees is divided among A, B, C, so that A is to B equals to 5 is to 4 and B is to C equals to 9 is to 10. So A is to B equals to 5 is to 4 and B is to C equals to 9 is to 10. Okay, then A is to B is to C మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో A is to B ఇచ్చిండు, B is to C ఇచ్చిండు, దెన్ A is to B is to C ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం అప్లోడ్ చేసినాం, ఒకసారి చెక్ చేసుకోండి. సో 45 is to 36 is to 40. Okay, the ratio of A is to B is to C is 45, 36, 40. మరి ఏ టేబుల్లో అన్నా క్యాన్సిల్ అవుతాయా అంటే ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ కావు, కాబట్టి దీన్ని చూసుకుంటే 121. ఓకే, టోటల్ 121 పార్ట్స్ వస్తున్నాయి. సో 121 పార్ట్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ అమౌంట్ ఎంత అంటే 1210. దెన్ సి గెట్స్ అన్నాడు, అంటే సి గెట్స్ అంటే 40 పార్ట్స్. సో 40 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని చెప్పేసి అన్నాడు. సార్ ఇంతకుముందు మనం ఏదో చెప్తాం కదా ఎండింగ్ నెంబర్తోని. సో ఈ క్వశ్చన్లో 6, 4తోని 6ని మల్టిప్లై చేస్తే 4తో 10 అవుతుంది అని చెప్పేసి, మరి ఈ క్వశ్చన్కి కూడా ఏమైనా చెప్పొచ్చా అంటే సో సింపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ చూస్తేనే మనకు కనిపిస్తుంది 121 ఇంటూ 10 టైమ్స్ చేస్తే 1210 వస్తుంది. సో అట్లా కాకుండా ఇంకేమైనా చెప్పొచ్చా అంటే ఇక్కడ ఆల్రెడీ 0తో 10 అయింది నెంబరు. సో 0ని ఇంకొక నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 0తో 10 అవుతుంది. సో ఆప్షన్స్లో 0తో 10 అయ్యేటటువంటి నెంబర్స్ 1, 2, 3. సో 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఇది ఆన్సర్ అసలే కాదు, సో దాన్ని క్యాన్సిల్ చేసేసాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇక్కడ 1 ఉంది, 1 టేబుల్లో 0 ఎప్పుడు వస్తుంది అంటే 0తో మల్టిప్లై చేస్తే మాత్రమే 0తో వస్తుంది. ఇక 2 zeros ఎక్కడ ఉన్నాయంటే దీంట్లోనే ఉన్నాయి, కాబట్టి 400 అని చెప్పేసి ఆన్సర్ పెట్టచ్చు. లేదు నేను క్యాన్సిలేషన్ చేస్తాను, నేను క్యాన్సిలేషన్ వచ్చు, టేబుల్స్ వచ్చు అని చెప్పేసి నీకేమన్నా అనిపిస్తే 40/121 ఇంటూ 1210. మళ్ళీ చెప్తున్నా, ప్రైమ్ నెంబర్ ఆడ్ నెంబర్ వచ్చింది నీకు గుర్తుపెట్టుకో. సో 121 1s 121 10s 40 ఇంటూ 10 చేసుకుంటే మళ్ళీ నీకు 400 వస్తుంది. సో ఇదంతా క్యాన్సిలేషన్ ఎందుకు, డైరెక్ట్గా ఇట్లా మనం ఆన్సర్ని ఇట్లా ప్లేస్ చేయొచ్చు అని చెప్తున్నా. గంత సింపుల్ థింగ్. ఐ మీన్ మనకు టైం వేస్ట్ కాకుండా ఈజీగా స్పీడ్గా అయిపోతాయండి. ఓకేనా, ఈ చిన్న ట్రిక్సే ఉంటాయి. ఈ చిన్న ట్రిక్స్ని ఎవరైతే ఫాలో అవుతాడో వానికి నీకు 100కి 200% ఒక 2-3 క్వశ్చన్స్కి మాత్రం కంపల్సరీ ప్లస్ అవుతుంది ట్రిక్స్ ఫాలో చేస్తే. సో ఆ 2-3 క్వశ్చన్స్ మనము 2-3 మార్క్స్ వేరే వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వగలుగుతాం, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హియర్ ద క్వశ్చన్ ఈజ్ a sum of 1300 rupees. Okay, 1300 rupees is divided amongst PQRS. సో PQRS కి 1300 రూపీస్ పంచాలి అని చెప్పేసి అంటున్నాడు. సో P share by Q share, Q share by R share, R share by S share equals to 2/3. అంటే P by Q equals to Q by R equals to R by S అంటున్నాడు ఆయన. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2/3. మీన్స్ P by Q equals to 2/3 రాసుకోవచ్చా? రాయొచ్చు. Q by R equals to 2/3 రాయొచ్చా? రాయొచ్చు. R by S equals to 2/3 రాయొచ్చా? రాయొచ్చు. దెన్ P is to Q is to R is to S. P by Q ని మనం P is to Q రాసుకుంటున్నాం. సో P by Q ని P is to Q రాసుకుంటే 2/3 ని కూడా 2 is to 3 రాసుకుంటాం. సో P is to Q ఎంత అంటే 2 is to 3. సో ఇక్కడ ప్లేసెస్ ఎంటీగా ఉన్నాయి కాబట్టి 3తోనే రీప్లేస్ చేస్తున్నా. Q is to R. సో Q is to R ఎంత అంటే 2 is to 3. ఇక్కడ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి రీప్లేస్ చేస్తున్నా. దెన్ R is to S ఎంత అంటే సేమ్ ఇది కూడా 2 is to 3. సో ఇక్కడ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు P is to Q is to R is to S ఎంత వస్తుంది సార్ అంటే ఇక్కడ Pలో మొత్తం 2 నెంబర్లు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే 2 ఉన్నాయి, ఇక్కడ చూసుకుంటే 1 ఉంది, ఇక్కడ లేనే లేవు. సో 2ని మనం క్యాన్సిల్ చేయాలి. మరి 3 అన్న క్యాన్సిల్ చేయొచ్చా అంటే 3s ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, బట్ ఇక్కడ లేవు. సో ఏ నెంబర్ని కూడా మనం క్యాన్సిల్ చేయలేము. సో 2 2s are 4 2s are 8. నెక్స్ట్ 3 2s are 6 2s are 12. నెక్స్ట్ 3 3s are 9 2s are 18. నెక్స్ట్ 3 3s are 9 3s are 27. సో ద రేషియో ఈజ్ 8 is to 12 is to 18 is to 27. సో మనకి మొత్తం 1300 రూపీస్ కాబట్టి 18 + 12 ఎంత 30 + 27 57 + 8. సో 57 + 8 ఎంత 65. సో 65 parts that is equals to 1300 rupees. Okay, 1300 rupees. Then
పి షేర్ అడుగుతున్నాడు కాబట్టి పి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 65 2 టైమ్స్ మీన్స్ 20 టైమ్స్ మల్టిపుల్ అవుతుంది కాబట్టి 8ని 20 టైమ్స్ మల్టిపుల్ చేస్తే మనకి 160 అనేది ఆన్సర్ వస్తుంది. సో అట్లా డైరెక్ట్గా పెట్టచ్చు. లేదు నేను క్యాన్సిలేషన్ చేస్తా అంటే 8/65 ఇంటూ 1300. సో 5 టేబుల్కి ఒక్కదానికి మాత్రం రాదండి, అంటే మీన్స్ ఎండింగ్ నెంబర్తో మల్టిప్లై చేయడం రాదు. ఎందుకు అంటే సింపుల్ థింగ్, 5 టేబుల్లో మనం ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 5ని 0తో ఎండ్ అవుతుంది, అదే 5ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 5తో ఎండ్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్లు ఆడ్ నెంబర్లు మనకు నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి మనం ఆ రిస్క్ తీసుకోలేము 5 మాత్రం. ఓకేనా? సో 65 1s 65 2s 130 65 zeros. ఓకేనా? సో 8 into 20 ఎంత అంటే 160 రూపీస్. ద షేర్ ఆఫ్ పి దట్ ఈస్ 160 రూపీస్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా? సో ఇవి రేషియో ప్రొపోర్షన్స్కి సంబంధించి కొన్ని డిఫరెంట్ మోడల్స్. ఇంకా బెటర్ మోడల్స్ తోటి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.